జస్ట్ మిస్ ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల నాకు మా అమ్మకి కళ్ళైతే పోయేటివి. ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ కొడుతుందని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది. ఇంకా ఈ ఎక్స్పెరిమెంట్ కి కావాల్సిన వస్తువులు తీసుకొద్దామని చెప్పి బయలుదేరైతే వెళ్ళిపోయాను. అదేంటి ఎక్స్పెరిమెంట్ వస్తువులు అని చెప్పి రోడ్డు పక్కన ఎతుకుతున్నాం అని చెప్పి మీ అందరికి డౌట్ రావచ్చు. ఎందుకంటే మన ఎక్స్పెరిమెంట్ కి కావాల్సిన వస్తువులన్నీ రోడ్డు పక్కనే దొరుకుతాయి. ఇంకా ఫస్ట్ మన ఎక్స్పెరిమెంట్ కి కావాల్సిన వస్తువు వచ్చేసి ఈ థమ్స్అప్ మూత అనమాట. అదేంట్రా ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి ఈ థమ్స్అప్ మూత చూపిస్తున్నాం అని చెప్పి మీ అందరికి డౌట్ రావచ్చు. మెయిన్ గా చెప్పాలంటే ఈ ఎక్స్పెరిమెంట్ కావాల్సిందే ఈ థమ్స్అప్ మూత. ఇంకా ఇంటికైతే వచ్చేసి థమ్స్అప్ మూత లోపల ఉన్న ప్లాస్టిక్ అయితే నీట్ గా అయితే క్లీన్ చేసేసి తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్న రాళ్ళు అయితే 2 కావాలి. చిన్న రాళ్ళు అంటే చిన్న రాళ్ళు కదనమాట, కొడితే మా హెచ్ఓడి తల పగిలిపోయి అంత సైజు రాళ్ళు అయితే కావాలి. ఇంకా 2 రాళ్ళు తీసుకున్న తర్వాత మెయిన్ కావాల్సిన వస్తువు వచ్చేసి ఈ క్యాండిల్ అనమాట. ఇంకా ఈ క్యాండిల్ తీసుకొని చిన్న సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఇంకా కట్ చేసుకున్న క్యాండిల్ ని 2 రాళ్ళ మధ్యలో పెట్టి నిప్పు అయితే వెలిగియాలి. వెలిగించిన తర్వాత చిన్నగా థమ్స్అప్ మూతను అయితే ఆ 2 రాళ్ళ పైన అయితే పెట్టి ఆ థమ్స్అప్ మూతలో అయితే చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకున్న క్యాండిల్ అయితే వేయాలి. ఇంకా క్యాండిల్ వేసిన తర్వాత కింద ఉన్న మంట కాస్త చిన్నగా థమ్స్అప్ మూతలోకి అయితే వస్తుంది. ఇంకా చిన్నగా థమ్స్అప్ మూతలోకి మంట రాగానే ఒక చిన్న సైజు డ్రాప్ వాటర్ పడినా చాలన్నమాట. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము అంత పెద్ద మంట అయితే వస్తుంది. ఇక ఫైనల్ గా నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ని సీఎం చేత పిఎం చేత అమలు చేపిద్దాం అనుకున్నా. వాళ్ళు బిజీ డేట్స్ లో ఉన్నారని చెప్పేసి మా అమ్మ చేత అయితే అమలు చేపించాను. ఇక మా అమ్మనైతే ఒక వాటర్ డ్రాప్ దాంట్లో ఏమని చెప్పాను. వేసిన వెంటనే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అనమాట ఇంత పెద్ద మంట వస్తుందని. జస్ట్ మిస్ లో అయితే మా కళ్ళు అయితే పోయిండేటివి. ఇంతకీ మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడైనా మీరు చేస్తున్నారో లేదా కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాం మరి బాయ్.